నెల్లూరులో పూరి జగన్నాథ రథోత్సవాన్ని తలపించేలా విఘ్నేశ్వరుడి ప్రతిమను అమర్చిన గణేష్ మండపం నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఆలయాన్ని తలపించేలా సెట్ను ఏర్పాటు చేసి అందులో రథాన్ని నెలకొల్పి వినాయకుడిని కొలువు తీర్చారు. స్థానిక బాలాజీనగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో 5 రోజుల పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పూరి జగన్నాథ రథోత్సవ వినాయకుడి మండపం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో అదేవిధంగా వివిధ వీధుల్లో వినాయక మండపాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ప్రస్తుతం మనము నగరంలో ఉండేటువంటి బాలాజీ నగర్లో ఏదైతే పెద్ద ఎత్తున ఒక ఆలయం సెట్ లాగా ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపంలో ఉన్నాం. ఇక్కడ డెకరేషన్ చాలా అంగరంగ వైభవంగా ఉంది. ఒక ఆలయాన్ని తలపించే విధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మహద్వారం దర్శనమిస్తుంది. మహద్వారం పైన ఏదైతే ఆలయ గంటలతో అలంకరించినటువంటి ఘటన ఇలా మహద్వారం లోపల నుంచి లోపలికి రాగానే కూడా ఎదురుగా ధ్వజస్తంభము మనకు కనపడుతుంది. అంటే ప్రతి ఆలయంలో ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా మొదట కనిపించేటువంటి ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ నెలకొల్పబడింది. అంటే ఆలయం సెట్ ఏమాత్రం కూడా నార్మల్ ఆలయానికి సాధారణంగా ఆలయంలో ఏవైతే శాస్త్రాల అనుగుణంగా కూడా రూపుదిద్దుకుంటాయో అదే శాస్త్రాల పరంగానే కూడా ఈ ఆలయం సెట్ను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదటగా ఇక్కడ ధ్వజస్తంభాన్ని నెలకొల్పారు. ధాన్యాలు, అదేవిధంగా కొబ్బరి, అదేవిధంగా అరటి సంబంధించినటువంటి పువ్వులు వగేరా వంటి నేచురల్ రిసోర్సెస్ను ఉపయోగించుకొనే ఈ ధ్వజస్తంభాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సెట్లో ఉండేటువంటి మొదటి మహద్వారం దగ్గర నుండి కూడా స్వామివారి దగ్గరికి అంటే వినాయక విగ్రహం వరకు చేరుకునేంత వరకు కూడా చుట్టుపక్కల కూడా లక్ష్మీదేవి యొక్క విగ్రహాలను అమర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 9కి మించినటువంటి విగ్రహాలు అంటే దుర్గామాత, అదేవిధంగా వివిధ రూపాల్లో ఉండేటువంటి అమ్మవారి ప్రతిమలను అమర్చినటువంటి పరిస్థితి. దాని తరువాత ఒక వాటర్ డెకరేషన్ని ఇక్కడ ఇంకా పూర్తి కావాల్సి ఉంది, దాన్ని కూడా అమర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరము ఏదైతే అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ నెలకొల్పినటువంటి పరిస్థితి. ఇది దాటుకున్న తరువాతనే మనకు వినాయకుడు దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి. వినాయకుడిని కనుక మనం ఒక్కసారి చూస్తే పూర్తి స్థాయిలో ఇది ఏదైతే పూరి జగన్నాథ్ యొక్క రథోత్సవంలో ఏ విధంగా అలంకరించబడతారో అదే రూపంలో, అంటే పూరి జగన్నాథ్ రథోత్సవంలో వినాయకుడు కొలువైంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక రూపాన్ని ఇక్కడ సెట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా కనువిందు కలిగించేలాగా కూడా ఈ వినాయకుని ఒక ప్రతిమను తీర్చిదిద్దారు. మేము బాలాజీనగర్ రైస్ మిల్ సెంటర్ నందు గత 15 సంవత్సరాలుగా ఈ గణేశుని ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది ముఖ్యంగా 15వ సంవత్సరం సందర్భంగా మేము ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు హాజరయ్యేటువంటి ఏదైతే పూరి రథ మహోత్సవం ఉందో దాన్ని మేము కాన్సెప్ట్గా తీసుకుని ఆ పూరి జగన్నాథుని రూపంలోనే ఇక్కడ స్వామివారి విగ్రహమూర్తిని ప్రతిష్ఠాపించడం జరిగింది. దాదాపు 25 లక్షల వరకు మేము వెచ్చించడం జరుగుతుంది. 5 రోజుల పాటు నిర్విరామంగా వేలాది మంది భక్తుల నడుమ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరవాసులందరూ కూడా పాల్గొని వినాయకుని యొక్క కృపలో భాగస్వామ్యులు కావాలని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.